గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో నిన్ననైతే నేను వెబ్ ఆప్షన్స్ గురించి వీడియో పెట్టిన మన ఛానల్లో. ఎవరెవరైతే చూడలేరో ఆ రెండు వీడియోస్ చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఆన్లైన్లో పెట్టాలని పెట్టిన, లైవ్ వీడియో ఫోన్లో ఎట్లా పెట్టుకోవాలని. అండ్ సెకండ్ ఏంటంటే వీడియో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని 2 వీడియోలు పెట్టిన. అది చూసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో మనమైతే 2 డౌట్లు ఉన్నాయి మెయిన్. ఎస్పెషల్లీ వెబ్ ఆప్షన్స్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుందని అడుగుతారు చాలామంది. వెబ్ ఆప్షన్స్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఈ మంత్ 30 ఆగస్ట్కి ఎడిట్ ఆప్షన్ ఉంది. సో ఆ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు లాగిన్ అయ్యి ఏదైనా కాలేజెస్ డిలీట్ చేసుకోవాలన్నా, ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. అది అనేది 30కి ఉంది. ఓకేనా, 30 రోజు మనకి స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి లాస్ట్ డేట్ కూడా 30 రోజే. ఓకే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి లాస్ట్ డేట్ 30 రోజే. అండ్ 30 రోజు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేసుకోవడము, లేదంటే ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజ్ డిలీట్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ అనేది సెప్టెంబర్ 4కి అవుతుంది. ఓకేనా, సెప్టెంబర్ 4కి అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కొత్త స్టార్ట్ అయింది. మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సిట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకేనా, సెప్టెంబర్ 4కి అయితే అలాట్మెంట్ అవుతుంది. ఆగస్ట్ 30కి లాస్ట్ డేటు. ఎడిట్ ఆప్షన్ కూడా ఆగస్ట్ 30 రోజు. ఇది క్లియర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎంపీఈడి అండ్ ఎంఈడి వాళ్ళకి. సో వీళ్ళకైతే ఇప్పుడు లేదు, ఫస్ట్ ఫేజ్లో ఉండదు, అది ఎప్పుడైనా ఉండదు. సో ఎంపీఈడి వాళ్ళు ఎంఈడి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ అనేది మీకు మొత్తానికి ఉండదు, డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో ఉంటుంది. సో సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అప్పుడే అప్రూవ్ అవుతుంది మీకు. సో థర్డ్ పాయింట్, సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీరు పెట్టుకోండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా, సిఏపి అంటే సెంట్రల్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఎన్సీసీ ఉన్న వాళ్ళు కానీ. స్పోర్ట్స్ ఉండదు, ఓన్లీ ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సిఏపి ఉంటుంది క్యాప్. సో వీళ్ళు స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ అవుతారు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు ఎన్సీసీ కాడ, స్పెషల్ కేటగిరీ కాడ అక్కడ ఏం చూపించదు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉండదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ నార్మల్ పర్సన్స్ లాగా మీరు కూడా పెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ అనేది నార్మల్గానే మీకు అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టి అలాట్మెంట్ అయిన తర్వాత మీకు నచ్చిన సీట్ వస్తే జాయిన్ కండి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి ముందు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ గ్యాప్లో స్పెషల్ కేటగిరీకి ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్లో మీకు డేట్లు ఇచ్చి పిలుస్తారు. ఎంఏ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క 2 days జరుగుతుంది. ఆ 2 days మీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఎన్సీసీ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సదరం సర్టిఫికేట్ కావచ్చు, క్యాప్ వాళ్ళు అది కావచ్చు, ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చి మీకు వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్లో మీకు స్పెషల్ కేటగిరీ సీట్స్ అలాట్ అవుతాయి. ఒకవేళ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో స్పెషల్ కేటగిరీ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎన్సీసీలో కానీ, లేదంటే ఫిజికల్ డిజబిలిటీలో కానీ, మెయిన్ క్యాంపస్లో అలాట్ కానీ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో స్పెషల్ కేటగిరీకి అట్లా ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఉంటుంది. స్పెషల్ కేటగిరీ గురించి చెప్పిన, ఎడిట్ ఆప్షన్ గురించి చెప్పిన, అండ్ ఎంఎడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళ గురించి కూడా చెప్పిన. సో ఇంతే ప్రజెంట్ అయితే ఇన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సెపరేట్గా వీడియో చేస్తా. అండ్ క్యాంపస్లో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ వీఆర్ 5,000+ ఫ్యామిలీ, వెరీ హ్యాపీ అబౌట్ దస్. అంతే. సో ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినా, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో నాట్ అప్లికేబుల్ వచ్చిన వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ ఉన్నా కానీ నాట్ అప్లికేబుల్ వచ్చిన వాళ్ళు, కొత్త సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కానీ, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఉన్న వాళ్ళు, ఇన్కమ్ నాట్ అప్లికేబుల్ వచ్చిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే, నేను నిన్ననే వీడియో పెట్టిన ఈమెయిల్ సపోర్ట్ అని ఉంటుంది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టే సైట్లోనే కింద ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. ఆ ఈమెయిల్ సపోర్ట్లో లాగిన్ అయ్యి మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఈమెయిల్ సపోర్ట్లో పెట్టండి. ఓకేనా, పెడితే వాళ్ళు వెరిఫై చేసుకొని 2-3 రోజులకి, 4-5 రోజులకైనా మీకు కంపల్సరీ ఎడిట్ చేస్తారు, మీకు ఇన్కమ్ యాడ్ చేస్తారు. కేటగిరీ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు, ఫాదర్ నేమ్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు, మీ నేమ్ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ మెయిల్ పెట్టుకోవాలి. కంపల్సరీ మిస్టేక్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. మీ పేరు మిస్టేక్ ఉంది, కేటగిరీ మిస్టేక్ ఉంది అంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున పీజీ మెమోలు కూడా అవే వస్తాయి. అండ్ ఇంకోటి, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రజెంట్ ఆడి కాకపోయినా ఏం కాదు, అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని జిరాక్సు, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్సు 2 మెయిల్ పెట్టాలి. ఓకేనా, అప్పుడు చేంజ్ చేస్తారు. లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ దగ్గరికి వచ్చి ఆ 2 జిరాక్స్లు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్డేట్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో తక్కువ చూపిస్తుంది. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్లో 800 కట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి మీ కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి. ఎంఎస్సీ వాళ్ళకి 30,000 కంటే ఎక్కువ ఉంటుంది, ఎంఏ వాళ్ళకి 21,000 దాకా ఉంటుంది. ఇదంతా కట్టాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే. కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా అది మొత్తం అడుగుతుంది కట్టమని. అప్పుడు ఏం చేయాలి, మనం ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ అయినాక కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు కూడా మెయిల్ పెట్టిర్రు అనుకో, ఒకవేళ మీ లక్ బాగుంటే ఇప్పుడే ఎడిట్ చేస్తారు. సో టెన్షన్ ఏం పడకూడదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, అలాట్మెంట్ అయినాక కూడా యాడ్ చేసుకోవచ్చు.
యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అమౌంట్ తగ్గుతుంది, 800 కట్టి జాయిన్ కావాలి, అయిపోతుంది. సో ఇది మీరు నిన్న పెట్టిన వీడియో చూడుది ఎట్లా ఈమెయిల్ సపోర్ట్ పెట్టాలని చెప్పిన. సపోర్ట్ పెట్టాక 3-4 రోజులకైనా వాళ్ళు చూసుకొని అందరికీ రిప్లై ఇస్తారు, సాల్వ్ చేస్తారు. మీకు మెయిల్ కూడా వస్తుంది. అది సాల్వ్ అయినాక మీ స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ వెబ్సైట్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టే వెబ్సైట్ ఉందో అందులోనే ఈమెయిల్ సపోర్ట్ అని ఉంటుంది. ఆ ఈమెయిల్ సపోర్ట్లో లాగిన్ మీ ప్రాబ్లం అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు అక్కడ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు వాళ్ళకి. సో నిన్న పెట్టిన వీడియో ఒకసారి చూడండి, మీరు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చూడండి, ఓకేనా.